లేకపోతే తెలుగుదేశం ఎంపీగా వాడేసి వదిలేసుకోవచ్చు కదా, వాడేసుకోవచ్చు కదా. మరి జగన్ అక్కడ కాంప్రమైజ్ కాలేదు కదా, పార్టీ పెట్టాడు. పార్టీ పెడితే రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక గెలిచిన చరిత్ర ఉంది, దక్షిణాదిలో కాదు దేశంలో. ఇందిరాగాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినోడు ఎన్టీ రామారావు. ఆ ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినోడు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. ఎన్టీ రామారావు 45 రోజుల్లో అయితే ఇతనికి 5 ఏళ్ళు పట్టింది. మహాశక్తివంతులైనటువంటి ఒకప్పుడు దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టాడు కదా, సక్సెస్ అయ్యాడా? ఎన్టీ రామారావే తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయ్యాక వేరే పార్టీ పెట్టుకున్నాడు కదా. ఆయన భార్య లక్ష్మీపార్వతి సీఎం అయిందే, అవలేదు కదా. అట్లాగే జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టారు కదా, అయ్యారా? మహాశక్తివంతుడే కదా ఆయన. అట్లాగే ఆ తర్వాత తీసుకొచ్చుకుంటే సార్ మన కేఏ పాల్ సంగతి వదిలేసాడు పాపం, ఆయన కామెడీనో సీరియస్ మనకు అర్థం కాదు. అది పక్కన పెడితే చిరంజీవి పార్టీ పెట్టి అయ్యాడా? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అయ్యాడా? చివరికి ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యాడు కదా. అసలు ఈ రోజు వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, సీఎం అయ్యాడు, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యాడు. ఇది కూడా జరిగింది. బట్ 40% ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంది అతనికి, 40% తగ్గట్లా. 1,32,00,000 ఓట్లు వచ్చినాయి అతనికి. వాళ్ళ ముగ్గురు కలిస్తే 1,00,00,000